నీళ్ళలో నా నేత్రములు పోయాబడగా నాదు యాత్ర ముగియు నీళ్ళలో చేరుదుల్ పరలోక దేశము చేరుదుల్ పరలోక నాదు గానము ఇదియే నిత్యము నాదు గానము ఇదియే పరవాసిని నేం జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు దేవా, ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, ఘనమైన మీ నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాం. మా ప్రియులు సంజీవ్ కుమార్ గారు దేవ మహిమలు పిలువబడిన దానికై దేవ మరి కుటుంబాన్ని మీరు ఆదరించండి. ప్రత్యేకంగా అక్కగారిని అంత జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి కన్నీటిని తుడిచే దేవుడు ఈ సమయంలో ప్రభు మరి ఆదరణకరి మాటలు మీ దాసు నిలబెట్టుకుని అనుగ్రహించమని నిన్ను మహింపరచుకోమని భూస్థాపనంతలో తోడుగా ఉండమని యేసుక్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించిన మా తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మరణమును గూర్చి బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉంది? కొరింథీయుల మొదటి పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 21, 22 వచనాలు. 21, 22 చదువుకుంటా అందరం కలిసి. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. దేవుడు తన మాటలను వినుచున్న మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మరణము అనేది ఈ భూమి మీదకి మనుష్యులకు ఒక మనుష్యుని ద్వారా వచ్చింది. మనకందరికీ తెలుసు. ఎవరా మనుష్యుడు? ఆదాము. ఆదామునకు ఎందుకు మరణం వచ్చింది? మరణము కొరకు సృష్టించలేదు మానవుని. దేవుడు మానవుని జీవించుట కొరకే సృష్టించాడు. అయితే మరణమును మానవుడు తెచ్చుకున్నాడు. ఏ రీతిగా తెచ్చుకున్నాడు? ఆజ్ఞ అతిక్రమించుట వలన. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. పాపము వలన వచ్చు జీతము మరణం. కనుక ఇటు రీతిగా ఈ లోకములో మరణం అనేది మనుషులందరికీ సంప్రాప్తమైనది. కీర్తనలో 90వ అధ్యాయంలో ఆ మాటలు తెలియచేస్తాడు. దేవుని యొక్క వాక్యం చూడండి. కీర్తన 90, అది కాదు, 3వ. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చున్నావు. కనుక మనుషులను దేవుడు మంటికి మారుస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనుషులందరినీ తిరిగి లేపుకునేవాడిగా ఉంటూ ఉన్నాడు. మానవుని యొక్క జీవితము
అల్పమైనదని స్వల్పమైనదని దేవుడు తన వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్న దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? కిందికి చదవండి. దృష్టికి నీ దృష్టికి 1000 సంవత్సరములు ఆ, గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి, వరద చేతనైనట్టు వరద చేతనైనట్టు వారిని పారగొట్టివేయగా పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. మరలా ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. ప్రొద్దున అది మొలచి చిగురించును. సాయంకాలం అది కోయబడి వాడవారు. సాయంకాలమున కోయబడి వాడవారు. ఉదయ సాయంకాలాలు. ఉదయం వచ్చిందనుకోండి, సాయంత్రం కలుగుటకు ఎంత టైం ఉంటుంది? ఎంతో సమయం పట్టదు. ఉదయం వచ్చినాక సాయంత్రం సమయం గడుస్తూ తిరిగి వస్తూనే ఉంటుంది. ఆ రీతిగా మానవుని యొక్క జీవిత కాలము జరిగిపోతానే ఉంటుంది. ప్రియులారా, అయితే మరణమును గురించి ఒక చక్కని సందేశం బైబిల్ మానవాళికి తెలియజేసింది. ఏంటంటే, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. మరణదినమే మేలు. ఎందుకు మరణదినము మేలు? ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుము, ధన్యులని వ్రాయుము. ఎందుకు? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి నొందుదురు. ప్రియమైన వారులారా, భూమి మీద మరణం అనేటువంటిది జన్మదినము కంటే మేలైనదని సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే జన్మించిన తర్వాత అనేకమైన కష్టాలు, అనేకమైన నష్టాలు, అనేకమైన నిందలు, అనేకమైన అవమానములు మానవులమైన మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఇక చనిపోయాక అవన్నీ ఏమీ ఉండవు. కనుక అందుకనే మరణ దినము మేలు అన్నారు. అయితే ఎవరికి మేలు? ప్రభువునందు మృతునందు మృతులకు అది మేలు. ప్రభువునందు మృతునందటం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తునందు రక్షణ, పాప క్షమాపణ కలిగి జీవించటం. ఈ రక్షణ ఎలా కలుగుతుంది? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొనుట ద్వారా మానవులకు రక్షణ కలుగుతుంది. ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి పాపము తెచ్చుకున్నామో ఆ పాపమునకు పరిహారమే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. కనుక ఈ భూమి మీద ప్రాణముతో ఉండగానే, జీవముతో ఉండగానే, అన్ని పరిస్థితులు బాగుండగానే, చనిపోకముందే యేసు ప్రభువా పాపిని, యేసు ప్రభువా పాపిని, నీ రక్తముతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను చేసుకో, నన్ను అంగీకరించు, నా తప్పిదములు మన్నించు అని మనస్ఫూర్తిగా యేసు ప్రభునందు ప్రతి ఒక్క మానవుడు తన పాపముల విషయమై పశ్చాత్తాపపడి కడగబడాలి. అందుకొరకే యేసు ప్రభువారు మన పాపమును, మన దోషమును ఆయన తన వీపు మీద వేసుకొని, ప్రియులారా, మన పాపములన్నిటినీ ఆయన తీసివేసి మనల్ని విమోచించుట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, మానవ యొక్క జీవిత దినములను గురించి ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యోబు గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. నా ప్రాణము సమసిపోయెను, నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తం సిద్ధమైనది. కనుక ఎవరైనా అంతే, ప్రాణం సమసిపోద్ది. ప్రాణాన్ని నమ్ముకున్నావేమో, దినాలను నమ్ముకున్నావేమో, ఇంకా నాకు చాలా కాలం ఉందని దినాలు కూడా తీరిపోతూనే ఉంటాయి. నా ప్రాణం సమసిపోయింది, నా దినములు తీరెను. ఇప్పుడు ఏం సిద్ధంగా ఉందంట? సమాధి నా నిమిత్తము సిద్ధమైనది. సంజీవ్ గారి నిమిత్తం సమాధి సిద్ధంగా ఉంది. ఆయన గారికే కాదు, ఇక్కడ చేరువచ్చిన మనలో ఎవరికైనా ముందు వెనక అంతే. మరణానికి మంచి మర్యాద లేదు, మరణానికి చిన్న పెద్ద తారతమ్యం లేదు. ప్రియుడా, ఈ భూమి మీద దేనిని నమ్ముకొని జీవిస్తున్నావు? కానీ ఈ భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము అంటాడు. చూడండి, యోబు గ్రంథం
7వ అధ్యాయం మొదటి వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. భూమి మీద నరుల కాలము, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? యుద్ధ కాలము, ఈ యుద్ధ పోరాటం ఏదో ఒక రీతిగా ఈ లోకం ఒక దినం విడిచిపెట్టాలి. అప్పుడు నీ గమ్యం ఎటు? నువ్వెక్కడికి వెళతావు? ఎవరికి తెలుసు ఎవరు ఎక్కడికి పోతారు అనుకుంటావేమో. నువ్వు మానవుడు భూమి మీద ఎక్కడ చనిపోయినా, ఇందాక ఫస్ట్లో ఒక మాట చదువుకున్నాం, ప్రతి వారు క్రీస్తునందు ప్రతి వారు ఏం చేయబడతారంట? బ్రతికింపబడతారు. నేను లేవనంటే కుదరదు. ఈ భూమి మీద చచ్చిపోతానికి నేను ఇప్పుడు సావనంటే ఎట్టా కుదరదో అంటానికి, మరలా ఆయన బ్రతికించేటప్పుడు నేను ఇప్పుడే బ్రతకను అంటా కుదరదు. ఆయన తిరిగి లేపుకుంటాడు. లేపుకున్నాక వారి వారి వరుసలో లెగుస్తారు. లెగిశాక కొందరేమో జీవ పునరుత్థానానికి, కొందరేమో తీర్పు పునరుత్థానానికి కొనిపోబడతారు, వేరు చేయబడతారు. ప్రియమైన వారులారా, తీర్పు అనేటువంటిది ఖచ్చితమైనది. ఆయన దగ్గర పక్షపాతము లేనిది. ఆయన నీతిగల న్యాయాధిపతి. ప్రతి మానవునికి ఆయన తీర్పు తీర్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, తీర్పు తీర్చబడిన తర్వాత అన్యాయముతో మోసముతో క్రీస్తుని ఎరగకుండా లోకాన్ని పాపాన్ని దినములను నమ్ముకొని జీవించి మరణిస్తే అటువంటి వారందరూ తీర్పు గుండా నిత్య నరకానికి వెళతారు. అట్టి తీర్పు నుండి మనల్ని తప్పించాలని, అట్టి నిత్య నరకము నుండి మనలను తప్పించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ప్రియమైన వారులారా, చాలామంది నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవిస్తూ పాపమును గురించి, రాబో మరణమును గురించి, రాబో తీర్పును గురించిన గ్రహింపు లేని వారై ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఉంటారు. తీర్పు తప్పించుకోలేవు. నీ కొరకు మరణము అగ్నిగుండం కాచుకొని ఉంటుంది. అట్టి తీర్పు నుండి తప్పించి మనలను నిత్య జీవములో పరలోక రాజ్యములో ప్రవేశపెట్టుట కొరకై యేసు ప్రభువారి లోకానికి వచ్చారు. అందుకొరకే ఆయన మరణించాడు. మనందరి పాప దోషములను ఆయన శిలువ మ్రాను మీద మోసిన వాడుకుంటున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఆ మాట రాయబడి ఉంది. ఏమనంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్లగా ఆయన లోకానికి వచ్చి మనందరి పాపములను దోషములను ఆయన వీపు మీద మ్రాను మీద మోసిన వాడుకుంటున్నాడు. ప్రియులారా, మనందరి పాపములకు విముక్తి కలుగు చేయటి కొరకై ఆయన శిలువలో తన ప్రశస్తమైన యవన రక్తమును కార్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయబడి తీర్పు నుండి తప్పించబడి నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్యం చేరాలంటే యేసు ప్రభు ఒక్కరే మార్గం. అందుకే చెప్పాడు, నేనే మార్గమును. నువ్వు ఎటు పోయినా నీకు దారి లేదు. నువ్వు ఎక్కడికి పోయినా దారి లేదు. నువ్వు ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం లేదు. నేనే నీకు మార్గం, ఏకైక మార్గం నేనే. ఎటు పోయినా నా దగ్గరకు రావాలి. ప్రియుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి మార్గదర్శి అయి, మంచి రక్షకుడుగా, మంచి సమాధాన అధిపతిగా, మంచి శాంతి కలుగు చేసేటువంటి దేవుడుగా ఆయన మన కొరకు ఈ లోకంకి వచ్చాడు. యేసు ప్రభువా, పాపిని, యేసు ప్రభువా నీ రక్తముతో నన్ను కడుగు, యేసు ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకో, ఒక దినం మరణించాలి. కొంతమంది మరణిస్తారు బ్రతుకునందు విసుగు పుట్టి, వారు కూడా నరకానికే వెళ్ళిపోతారని వాక్యం ఉంది. ఎందుకంటే మన ఇష్టానుసారముగా మనం పుట్టలేదు గనక, మన ఇష్టానుసారంగా మనం మరణించుటకు వీలు లేదు. పుట్టించిన వాడే గిట్టించే వరకు భూమి మీద ప్రతి మానవుడు అలాగ పడి ఉండవలసిందే. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఈ లోకములో మరణం అనేటువంటిది కాచుకొని ఉంది. ఎప్పుడు మరణిస్తామో తెలియదు. మోకంబడిగా చనిపోతున్నారు. ఒకరు ఇద్దరు కాదు, 10
20లు కాదు, 100లు, వేల సంఖ్యలో ఒక్కొక్క గాలి ఉప్పెనగా వచ్చి తుఫాను, వరదలు, భూకంపాలు మనం చూస్తూ ఉన్నాం. దేశం మీదకి దేశం యుద్ధాలకు లేచాయి. ఎప్పుడు ఏ రీతిగా లోకం విడిచిపెడతాం తెలియదు. ఇటు మరణ దినం రాకముందే నిత్యత్వంలో నువ్వు చేరాలని ఆశ ఉంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు. ప్రేమతో పిలుస్తున్నాడు. నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసి రండి. నా యొద్ద ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ప్రియుడా, ఈ భూమి మీద దేవుని యొక్క విశ్రాంతి నీకు కావాలంటే, మోక్షరాజ్యములో ప్రవేశించాలంటే, ఎప్పుడు మరణించినా నిత్యత్వం చూడాలంటే యేసు ప్రభునందు విశ్వాసం వచ్చు. యేసు ప్రభు రక్తములో పాపములు కడుక్కో, దేవుని బిడ్డగా చేయబడు, దేవుని కొరకు జీవించే భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు మరణించిన పరలోకంలో ఉంటావు. అట్టి కృపా ధన్యత నీకు కావాలంటే ఇక్కడ చేరవచ్చిన వారు ఎవరైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ప్రార్థన చేస్తాం. సత్యనారాయణ గారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయి ఉన్న మా దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరి ఈ సమయంలో మరి దాసుడు మరి సంజీవ్ కుమార్ మీరు మీ మహిమలో తీసుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరణము అందరికీ సంతృప్తమవును, అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుట వలన తిరిగి మరలా లేపబడతారని ఈ దాసుల ద్వారా మీరు చేసిన హెచ్చరికను బట్టి మళ్ళీ దాసుడు భూస్థాపనలో మరి ప్రకటించబడుతూ వచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా మరి అనేకులు దర్శనబడుతున్నట్లుగా మరి ఈ కుటుంబానికి కూడా మీరు ఆదరణ పెట్టుగా ఉంది. ఒకరి తల్లిదండ్రులు ఆదరించగలని ఈ లేఖనాలను చదివిస్తూ వచ్చారు ప్రభు. అటు వాక్యం ద్వారా ఈ కుటుంబాన్ని ఆదరించి మరి సహోదరుడు లేనటువంటి ఈ యొక్క కొరతను మరి ఇక్కడ లేకుండా మీరు సంపూర్తిగా అనుగ్రహించమని మరి చేరువచ్చినటువంటి మరి బంధువులు మరి కుటుంబీకులకు కూడా మీ ఆదరణ దయచేయండి. తన స్వకీయులైనటువంటి వారు తన రక్త సంబంధికులైనటువంటి వారికి కూడా మంచి ఓదార్పునివ్వండి ప్రభు. ఆ దుఃఖ నివారణ ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. మరి భూస్థాపనకు వెళ్ళుచుండగా ప్రభు ప్రకటించబడుచున్న వాక్యం ద్వారా కూడా నాయన నీ నామము మహిమపరచబడినట్లుగా కృప చూపించమని, అట్లు ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారికి అయ్యా మీరు తోడుగా ఉండమని, ఆ దుఃఖమును నివారణ కలిగించమని నీ దయగలిగిన స్థలాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభులు వారి నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి సమయంలో సంజీవ్ గారిని బట్టి, ప్రభువా అనిత గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవమగల తండ్రి, నమ్మకమైన దేవ, వారి యొక్క ఇరువురి తల్లిదండ్రులను బట్టి మీకు స్తోత్రాలు. వారి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవమగల ప్రభువా, నమ్మకమైన తండ్రి, నరులారా తిరిగి రండి అని మీరు పిలవగా ప్రభువా, కాదు అంటానికి రాను అంటానికి ఈ భూమి మీద ఏ వ్యక్తికి సామర్థ్యము చాలదు. దేవాటి క్రమములో మీ దాసుడు ప్రభువా సంజీవ్ గారిని మీరు మా ప్రభువా లోకములో పుట్టించారు, లోకములో మా తండ్రి కృపనిచ్చారు, ఆయుష్నిచ్చారు, కుటుంబాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
జీవము గల దేవ, నమ్మకమైన తండ్రి, మా ప్రభువా, నిన్నటి దినమున అనుకొనని రీతిగా మీ దాసుడు లోకం విడిచినాడు. మీరు ఎరుగుదురు, భర్త లేని లోటు మా ప్రభువా మీ దాసురాలకు తీర్చండి. ప్రభా, అంతేకాదు తల్లిదండ్రులను, రక్త సంబంధికులను, బంధువులను మీ ఆదరణతో నింపండి. ఈ భౌతిక దేహమును భూస్థాపన కొరకై తీసుకుని వెళ్తుండగా సహాయము చేయండి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములో మీరు ఆదరింపబడుతున్నని సెలవిచ్చిన మీ గొప్ప ఆదరణకరమైన మాటలు మీ బిడల పక్షంగా నెరవేర్చండి. సహాయము చేయమని మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. రండి. ఎవరైనా